మరలా అన్న పెద్దనంతా మాట్లాడు కడతానులే ఇంటికి పిలిపించి నాకు ఎవరు ఎమ్మెల్యే పిలిపించి ఏమడిగే నాకు 50 లక్షల రూపాయలు డిమాండ్. ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. ఒక నిమిషం అయ్యా తెలుగుదేశంలోనా ఏమి నేను 7 సార్లు గెలిచినాను. ఆదోన్లో 7 సార్లు 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇంత కష్టపడి పని చేస్తే ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ అంత పెద్ద సౌకర్యం కాదు, 50 లక్షలు నేను ఇవ్వలేదు. లేదా పని టీఎంసీ అది ఏం నడుపుతుంది మనం సీసీ నడుపుతావు. వ్యాపారం గుజి వ్యాపారం ఉంది, అది ఉంది సార్. అంత పెద్ద మంచి కాదు. నేను వడ్డీ తిన్ను, ఎవరి డబ్బులు తీసుకోను, ఊరందుకు తెలుసు సార్. ఏదో అంత ఇస్తాం, 5 లక్షలు ఇస్తాను. ఇస్తా అంటే లేదప్పా అంటే లాస్ట్ మన బీజేపీ నిలకట్టు లేప 10 లక్షలు ఇచ్చి పాడి పోయిన దగ్గర పేరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేప అని రామడం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుపోయి 5 లక్షలు ఆయన చేతికి ఇచ్చిన. మళ్ళా 2 రోజులు ఫోన్ చేసే మళ్ళా తీసుకుపోయి 5 లక్షలు ఇచ్చి ఆటికి సరిపోయేలా పానుకుంటే మళ్ళా రంజాన్ లో ఫోన్ చేసి ఏపో డబ్బులు తెచ్చిలేదనే ఆయన. ఎందుకు తెచ్చిస్తాను సార్ డబ్బులు లేదంటే 10 లక్షలు లేదు, చాలా లేట్ చేస్తున్నా, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకుండా నేను యాక్షన్ తీసుకుంటాను సార్. నేను డబ్బులు మాత్రం ఈను, మీరేం చేసుకుంటే అని ఫుల్గా చెప్పేస్తాను. ఫుల్గా చెప్తాను. ఇంకా 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు. నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా, పచ్చి బట్టలతో పెద్ద మసీద్లో ఖురాన్ మోసుకొని చెప్తున్నా. శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను. క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళేం కోసము వీళ్ళని ప్రజలు పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడంలే. ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం, ఇది అయినా వాస్తవం. దానికోసం బిల్డింగ్ ఆపడం ఇది కారణం. ఆదోళ్ళు ఏ డివోర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. మేము డబ్బులు ఇవ్వము, మా ప్రాణం తెగితే కానీ డబ్బులు ఇవ్వము. మేము తెలుగుదేశం వాళ్ళు, జై తెలుగుదేశం వాళ్ళే మేము తెలుగుదేశం వాళ్ళు. మేము మాత్రం ఇవ్వము డబ్బులు. అది అయ్యింది. కానీ ఇది ఉన్నాం పోతాం. ఉంటే నా గొంతు పోతే పోయినా కానీ 10 పైసలు తీయను, ఏమైతుంది కానీ చూస్తాం. డబ్బులు అని అట్లా ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు రేపు పొద్దున్న ఆయన ఆరోపణలు అని అంటాడు. ఆయన అంటాడు మల్లప్పకు ఫోన్ చేశాడు కానీ మల్లప్ప అడిగినాడు. ఆయన అడిగినాడు, ఈయన చెప్పినాడు లేదన్న 10 లక్షలు ఇచ్చినారు, నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా, ఎలక్షన్ ఖర్చు నాకు లేదన్నా, అంతా వాళ్ళే తింటున్నారు, నాకేం లేదు అని మల్లప్పతో కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డితో కూడా ఇదే ఎవరు నీలకంఠ చెప్పినాడు. నేను ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీలకంఠ ఫోన్ ఇస్తే నీలకంఠ కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డి ఏమన్నా అడుగుతా, ఆ 10 లక్షలు ఇంకొక 11 లక్షలు తీసుకొని రా, వాపసు ఇవ్వాలా. ఎవరు తీసుకున్న వాళ్ళు వాపసు ఇచ్చిన తర్వాత ఇది కట్టుకుంటామో బంధు పెట్టుకుంటామో భగవంతుడు అది తెలుసు. ఇప్పుడు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది కట్టేకి బిల్డింగ్ కట్టడానికి అది ఇది తెలుసు. 50 లక్షలు పర్మిషన్ ఉందే? 12 లక్షల రూపాయలు కూడా అప్రూవల్ ఉంటే కూడా అడుగుతున్నాను. డివేషన్ అంటారు. ఏమంటే డివేషన్ లేని బిల్డింగ్ అదొన్న చూడమను చూపిమను. ఇప్పుడు పోలీసులు వచ్చినారు, ఏదైనా ఇబ్బంది పెట్టినారా మీరు? ఎందుకు వచ్చినారు? వాళ్ళు దీంట్లో ఏం లేదు, పోలీసు వాళ్ళు ఏం పాత్ర లేదు. వాళ్ళు ఏ పని మున్సిపాలిటీ కూడా ఫస్ట్ నుంచి తెలుసు ఇది దాదాగిరి చేస్తారు. ఎక్కడ కూడా పోలీసులు పోలే కదా, ఇక్కడ కూడా పోలీసులు వచ్చారు. ఎందుకనేది మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అధికారులు ఏమైనా మీరు ఇబ్బంది పెట్టారా? టీపీ గారు ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగే కదా, అది అంత ప్లానింగే కదా. నోటీస్ చేయాలా? ఏదైనా స్థలంలో కట్టింటే ఏదో లెక్క, మన స్థలంలో మేము నోటీస్ ఇచ్చింటే డివేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపియాలా. ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే కేవలం టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ కార్యకర్తల్ని